మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. ఉత్తరప్రదేశ్ని ఒక వార్త ఊపేస్తుందండి. నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్, దేశ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల్ని కలవరపరిచేటటువంటి వార్త ఇది. అదేమిటంటే అయోధ్య రామ మందిరం, దాని వెనక జరిగినటువంటి కథ, కమామేషు, రాజకీయాలు ఇవన్నీ మనకు తెలుసు కదా. సో ఎట్టకేలకు అయోధ్య రామ మందిరం అక్కడ వెలిసింది. అందరికీ, రామభక్తులందరికీ కూడా పరమ ఆనందమైనటువంటి విషయము. అదే అయోధ్య రామ మందిరంలో భక్తులు రాముడి కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించినటువంటి కానుకలు, నగదు మాయమైపోతుందండి. విషయం అది. దాదాపు 7 కోట్లు ఆ రామ మందిరం హుండీలో పడినటువంటి 7 కోట్లు మాయం చేసేశారు దొంగలు అని. దొంగలంటే ఎవరో బయట నుంచి కన్నం వేసి లోపలికి వచ్చి అక్కడ దోపిడీ చేశారంటే కాదు, అక్కడే లోపల ఉన్న వాళ్ళే ఏదో చేశారు మొత్తానికి. ఈ వార్త ఎప్పటి నుంచో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణ చేస్తున్నప్పటికీ కూడా దీని మీద పెద్దగా ఎక్కడా ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రామ మందిరం ట్రస్ట్ కానీ లేదా ప్రభుత్వ వర్గాలు కానీ ఎవరు కూడా దీని మీద పెద్ద నోరు విప్పినటువంటి అలికిడి లేదు, జాడ లేదు, దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎందుకు తాజాగా ఈ వివాదం వచ్చిందంటే 7వ తేదీన సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ ముఖ్య నేత అఖిలేష్ యాదవ్ 7వ తేదీన చేసినటువంటి ట్వీట్తో ఒక భూకంపం వచ్చినట్టు అయింది. ఉత్తరప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు ఇదే మాట, ముఖ్యంగా రామభక్తులందరూ కూడా కలవరపడిపోతున్నటువంటి మాట. నిజంగానే అక్కడ రాముడి హుండీలో పడుతున్నటువంటి డబ్బు మాయమైపోతుందా? మాయమైతే బయట వాళ్ళు ఎవరు వస్తారు? అక్కడున్న వాళ్ళే కదా. సో అక్కడున్న వాళ్ళు ఆ హుండీలో పడేటటువంటి డబ్బుని నిరంతరం కూడా లెక్కించి ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తూ ఉంటారనమాట. ఆ లెక్కించేటటువంటి ప్రక్రియ నిరంతరం సాగుతూ ఉంటుంది. ఆ లెక్కించేటటువంటి హుండీలో లెక్కించేటటువంటి ప్రక్రియ ఎలా సాగుతుంది అంటే ఒక క్లోజ్డ్ డోర్స్లో పూజారులు, అక్కడ ఉన్నటువంటి రామ మందిరం సిబ్బంది, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది అందరూ కూర్చొని అక్కడ లెక్కించి సబ్మిట్ చేస్తారు బ్యాంక్ ఖాతాలో. సో అంతమంది సమక్షంలో సీసీటీవీ కెమెరాస్ ఉన్నటువంటి రూమ్లో జరిగేటటువంటి ఈ గోపనీయమైనటువంటి ఈ ప్రక్రియలో బయట నుంచి ఎవరో వచ్చి వేయడానికి వీల్లేదు, అక్కడ వాళ్ళే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరు చేశారు ఏమిటి అనేటటువంటిది. సో అసలు ముందు అఖిలేష్ యాదవ్ ఏం ట్వీట్ చేశాడు చూద్దాము. దాని మీద దుమారం మొదలైందండి. ఆ విషయాన్ని మాట్లాడుకొని 3 నిమిషాలు 4 నిమిషాలు మాత్రమే లాస్ట్గా మన ఒపీనియన్, ఈ వీడియో చేయడంలో ఉన్నటువంటి మన ఉద్దేశం ఏంటనేటటువంటిది కూడా నేను చెప్తాను. ముందు అఖిలేష్ యాదవ్ ఏం చెప్పాడో చెప్తాను. ఆయన చేసినటువంటి ట్వీట్లో ఆయన మాట్లాడిన మాటలో ఆయన ఏమన్నాడయ్యా అంటే 7వ తేదీన 2 రోజుల క్రితం, సమస్త విశ్వమే भगवान राम के उपासकों के लिए ये एक बेहद संवेदनशील समाचार है कि राम मंदिर के चढ़ावे की करोड़ों की रकम गायब पाई गई है. రామ మందిరం హుండీలో వేసేటటువంటి కోట్ల రూపాయలు మాయమైనట్టుగా వార్త ఒకటి వచ్చింది. ఇది సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త రామభక్తులకు మనస్తాపాన్ని కలిగించేటటువంటి విషయము. నిజమే కదా, ఆయన అన్నది కూడా భగవాన్ రాముడికి వ్యతిరేకంగా కాదు, రామ మందిరానికి వ్యతిరేకంగా కాదు, ఏమీ కాదు. ఇది రామభక్తులకు ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇది కోట్ల రూపాయలు మాయమవుతున్నాయని చెప్పి ఆయనకి ఏమన్నాడయా అంటే, ఏ మందిర్ ట్రస్ట్కి లియే అత్యంత శర్మనాక్ స్థితి హై. ఇది రామమందిర ట్రస్ట్కి చాలా సిగ్గుచేటైన విషయము. వాళ్ళు ఎందుకు ఏం చేయలేకపోయారని అంటే, భగవాన్ శ్రీరాముడికి భక్తి శ్రద్ధలతో భక్తులు సమర్పించేటటువంటి కానుకల్ని కాపాడుకునేటటువంటి శక్తి కూడా వీళ్ళకి లేదా ఉన్న శక్తిని ఆ కానుకల్ని మాయం చేయడంలో ఉపయోగించారా అనేటటువంటి అర్థం మనకి వస్తుందన్నమాట. చాలా సిగ్గుపడాలి వాళ్ళు ట్రస్ట్ వాళ్ళని చెప్పి
ఈ విషయంలో ఆయన ఇంకో మాట అన్నాడు, కోయి భీ సఫాయి దేనే కే లియే సామ్నే నహీ ఆనా చాహతా హై. ఇదేమిటి, ఇంతకాలం నుంచి ఈ వివాదం నడుస్తున్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా నోరు విప్పరేంటి, ఒప్పని తప్పని చెప్పరేంటి, నిజాలేంటో చెప్పరేంటి అని కూడా ఇంకో మాట అన్నాడు. ఇందులో చివరిగా ఆయన అడిగింది ఏమిటయ్యా అంటే, న్యాయాలయసే స్వతః సంజ్ఞాన్ లేనేకి మాంగ్ హై. ఇది సుప్రీంకోర్టు సువోమోటోగా స్వీకరించి దీని మీద విచారణ చేయాలి అని అన్నాడండి. అంతే. ఇక ఆయన చేసిన ఈ ట్వీట్ తర్వాత ఇక సంచలనం మొదలైంది. హల్చల్ అంటామే, అలజడి మొదలైంది. అటు రాజకీయ వర్గాల్లో అలజడి మొదలైంది, ఇటు ట్రస్ట్ వర్గాల్లో, రామ మందిరం ట్రస్ట్ వర్గాల్లో అలజడి మొదలైంది, బీజేపీ వర్గాల్లో మొదలైంది. అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్, ఎంపీ సంజయ్ సింగ్ వచ్చి మొన్న కూడా మాట్లాడాడు, వరుసగా మాట్లాడుతున్నాడు. ఇది అక్కడ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, దీని మీద నిర్ధారణ చేయాలని చెప్పేసి. సో అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసిన వెంటనే మర్నాడే అక్కడ జాగరణ్ అనే హిందీ పత్రికలో ఇదిగో రామ మందిరం హుండీలో కోట్ల రూపాయలు మాయమవుతున్నాయి, దీనికి సంబంధించి నలుగురిని నిర్బంధించి ప్రశ్నించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అందులో ఒక వ్యక్తి శుక్లా అనేటటువంటి ఒక రామ మందిరం ట్రస్ట్ ఉద్యోగి అయినటువంటి శుక్లా అనేటటువంటి వ్యక్తి ఖాతాలో డబ్బులు ఒక 5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా వార్త ఉంది అని చెప్పేసి. దీని మీద పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మాకు దీనికి సంబంధించి ఎలాంటి కంప్లైంట్ రాలేదు ట్రస్ట్ నుంచి, కాబట్టి మేము ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసిన తర్వాత అస్సలు మొదలైంది కథ అంతా కూడా. దీని మీద ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నోరు విప్పకపోతే తప్పని పరిస్థితి వచ్చేసింది. అందుకని అక్కడ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అనేటటువంటి ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి చెందినటువంటి జనరల్ సెక్రటరీ సంపత్ రాయ్ అనే ఆయన ఉన్నాడు. ఆయన ఉదయం ఎప్పుడో అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తే సాయంత్రం ఎప్పుడో ఒక 40 సెకండ్లు వివరణ ఇచ్చాడు. అదేమిటయ్యా అంటే, అక్కడ అంతగా ఆందోళన పడాల్సినటువంటి ఘటనలు ఏమీ జరగలేదు, అది ఏమీ లేదు, ఒట్టిది అని చెప్పేశాడు. ఊరకనే చేతులు దులిపేసుకున్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలో ఉల్లేఖనీయ అనే ఒక మాట మాట్లాడేటట. అంటే మనం ఎక్కువగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటిది ఏమీ జరగలేదు అని, పట్టించుకోవాల్సింది ఏమీ జరగలేదు అన్న మాటను పట్టించుకున్నారు అందరూ, రాజకీయ నాయకులతో సహా. దీని మీద నిగ్గుదేలాలి, సుప్రీంకోర్టు రంగంలో దిగాలి అని చెప్పేసి. ఇది మిత్రులారా, అటు మోడీ కానీ అమిత్ షా కానీ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ కానీ ఎవరు ఏం మాట్లాడటం లేదు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం గొప్పది. ఈ దేశంలో రాజకీయాలని రాముడు పట్టించుకున్నాడా, రాజకీయాలని రాముడు నడిపాడా అంటే అది మనం చెప్పడానికి వీల్లేదు. రాముడికి ఇంకేం పని లేదా? కానీ ఆయన లోకోద్ధరణ కోసం పుట్టినటువంటి వాడు కాబట్టి, లోకమంతా ఆయనకి భక్తులే కాబట్టి, లోకాన్ని అంతటినీ కూడా సమానంగా చూడాలి కాబట్టి ఆయన రాముడు ఆ విషయాన్ని చూసుకుంటాడు వీళ్ళతో. కానీ ఈ దేశంలో రాజకీయ నాయకులకు మాత్రం రాముడు ఎప్పుడు కూడా అస్త్రంగా దొరుకుతాడండి. ఇప్పుడు కొత్త అస్త్రంగా ప్రతిపక్షాలకి రాముడి హుండీ దొరికింది. ఇందులో నిజమెంత అబద్ధమెంత మనకైతే తెలియదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంతా కూడా ఇది ఒక పెద్ద వార్త అయిందనమాట. దీనికి ఎవరో ఒకరు రాజకీయ వర్గాల్లో మరి అటు బీజేపీ నుంచి రావాలి కదా అంటే, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కాదు, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ రంగంలోకి దిగి అఖిలేష్ యాదవ్ దీన్ని అంతా కూడా రాజకీయం చేస్తున్నాడు, ఇదంతా కూడా ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు, ఇదంతా కల్పితం, కట్టు కథ, వీళ్ళందరూ ప్రతిపక్షాలు చేస్తున్నదని చెప్పి అవుట్ రైట్గా అఖిలేష్ యాదవ్ చెప్పిన మాటలను కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలను కానీ ఆయన ఖండించేశాడు. దీనితో మిగిలిన సోకాల్డ్ పత్రికలన్నీ కూడా రంగంలోకి దిగి, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, సోకాల్డ్ గోధీ పత్రికలు అన్నీ రంగంలో దిగి, ఇదిగో వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు అనే కానీ ఏ పత్రిక కూడా దీని మీద నిజ నిర్ధారణ చేయడం కోసం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళం మేమని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరు కూడా రొమ్ము విరిచి ముందుకొచ్చి మేము ఇదిగో ఇది నిజ నిర్ధారణ చేసామని చెప్పట్లే, అక్కడ జరిగిందా లేదా అని చెప్పి. విషయం ఇదండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటయా అంటే, ఎందుకు ఇప్పుడు రేపో మాపో యోగి ఆదిత్యనాథ్ హుంకరిస్తూ మంచి ఝంకారంతో ముందుకు రావచ్చు, మోడీ మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇది అఖిలేష్ యాదవ్ చేస్తున్నటువంటి డ్రామా అని చెప్పేసి అనవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ ఏమిటయ్యా అంటే, మనం కీలకమైనటువంటి విషయము, నిజంగా నలుగురిని నిర్బంధించి ప్రశ్నించారు, నిజంగా అందులో ఒక ఉద్యోగి ఖాతాలో
డబ్బు పోగుపడి ఉంది 5 లక్షల పైన, దాన్ని స్వాధీనం చేసుకున్నారనేటటువంటి వార్త ఏదైతే వచ్చిందో ఆ వార్త అబద్ధమని చెప్పడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే ట్రస్ట్ ఉద్యోగులు, పూజారులు, ఎస్బీఐ ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి లెక్కించేటటువంటి వ్యవహారం అది. అందులో ఏ కొద్ది మందో దొంగతనం చేస్తే మరి కొద్దిమంది, మిగిలిన కొద్దిమంది ఊరుకోరు. అందులో ఏ ఒక్కడో చాలు విషయాన్ని లీక్ చేయడానికి. ఆ ఒక్కడి ద్వారా విషయం లీక్ అయింది. ఆ లీక్ అయిన విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి కొట్టిపారేయడానికి వీలు లేదనమాట. అంటే మిత్రులారా, రాబోతున్నాయి చాలా త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. మళ్ళీ దేశవ్యాప్త ఎన్నికల్లో రాముడి మాట ఎట్లా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాముడి హుండీలో మాయమైనటువంటి డబ్బు ఇది చాలా కీలకమయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి మరి ఇప్పుడు దీన్ని ఎవరు ఏ విధంగా, అటు ప్రభుత్వ వర్గాలేమో అక్కడ మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి అసలు ఈ వ్యవహారానికి, రామ మందిరంలో హుండీలో డబ్బు మాయమైతే ఆ వ్యవహారానికి సర్కార్కి సంబంధం లేదు అని ఆయన ఖండించినప్పటికీ కూడా ఇదంతా కూడా అఖిలేష్ యాదవ్ సృష్టిస్తున్నటువంటి వ్యవహారం, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వ్యవహారం అని ఆయన ఖండించడం ఎందుకు? ఒక పక్క ప్రభుత్వానికి సంబంధం లేదన్నప్పుడు మేలకుండా కూర్చోవాలి. మేము కమిటీ వేస్తాం, నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పి కమిటీ వేయాలి, నిజమేంటో చెప్పాలి, దోషులు ఎవరన్నా దొరికితే పట్టుకోవాలి. సో ఈ మొత్తం వ్యవహారంలో మనం చెప్పేది ఏమిటి అంటే, రాముడు అనేటటువంటి వాడు ఒక నమ్మకం. ఈ దేశంలో అపారమైనటువంటి అశేషమైనటువంటి జనసందోహానికి రాముడి పట్ల భక్తి, శ్రద్ధ. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా హిందువుల్లో ముఖ్యంగా రాముడి పట్ల భక్తి శ్రద్ధలు బాగా ఎక్కువగా ఉన్న విశ్వాసం చుట్టూ అల్లుకున్నటువంటిది రాముడు అనేటటువంటి 3 అక్షరాల పదం. కాబట్టి ఇక్కడ రాముడి ఇన్వాల్వ్మెంట్ ఏమిటి అనేటటువంటిది మనం ఆలోచించడానికి లేదు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, రాముడిని రాజకీయంగా చేసుకొని ఎవరు దీంట్లో ముందుకు వెళ్తారు, ఇప్పుడు రాముడు ఎవరి చేతిలో అస్త్రంగా మారబోతున్నాడు ఏమిటి అనేటటువంటిదే మనం చూడాలన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటుందా ఏమిటి అనేటటువంటిది కూడా మనం వేచి చూడాల్సిందే. కానీ ఓవరాల్గా రాముడు ఈ దేశంలో రాజకీయాల్ని పట్టించుకున్నాడా లేదా అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాముడిని మాత్రం రాజకీయాలు వదలటం లేదండి. నిజంగా రాముడి హుండీలో పడినటువంటి కానుకలకే దిక్కు లేకపోతే, రాముడి హుండీలో భక్తులు శ్రద్ధతో సమర్పించుకున్నటువంటి డబ్బుకే దిక్కు లేకపోతే, రక్షణ లేకపోతే, ఇక సామాన్యుడి గురించి ఏం మాట్లాడుకుంటాం మనం? ఏం మాట్లాడడానికి అవకాశమే లేదు. కాబట్టి ఎవరో బయట నుంచి దొంగలు రావడానికి వీల్లేదు. లోపల ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎంతమంది కుమ్మక్కయ్యారు ఏమిటి అనేటటువంటిదే బయటికి లాగాలి. బయటికి లాగి నిజాన్ని నిగ్గు తేల్చి దొంగల్ని పట్టుకుంటే, ఇదిగో వీళ్ళు మీరు రాముడి డబ్బునే కాపాడలేకపోయారని ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయి, ఆందోళన చేస్తాయి, దాన్ని రాజకీయంగా అస్త్రంగా మలుచుకుంటాయి. అందుకని అసలు ఏమి జరగలేదని కొట్టిపాడేస్తే ఏ గొడవ లేదని చెప్పి అలా చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. బహుశా రానున్న రోజుల్లో అక్కడ ఏమీ జరగలేదు, ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి రాజకీయం అని వాళ్ళు కొట్టిపడేస్తారేమో. కానీ మొత్తానికి రాముడు అనేవాడు మళ్ళీ తెర మీదకి వచ్చాడండి. యూపీ ఎన్నికల్లో ఈ విషయం మాత్రం కీలకమైనటువంటి అస్త్రంగా మారబోతుంది. ఆ అస్త్రం ఎవరి చేతుల్లో బలంగా ఉంటుందో అనేటటువంటిది మనం చూడాలి. థ్యాంక్ యూ.